ఒడిసినాయి అమ్మా, అన్నీ ఒడిసినాయి. మొన్నటిదాకా ప్రచారాలు, సభలనుకుంటా గడిబిడుంటే, నిన్న పోలింగ్ అని ఇంకా బిజీగుండే పబ్లిక్ హంగామా. ఇక 3 రోజులు పట్నమంతా ట్రాఫిక్ లేకుండా సాఫీగా సాగిపోయింది. ఆ ముచ్చట 3 రోజుల మురిపమన్నట్టే అయిపాయే గదా! ఊర్లల్లకు, పక్క రాష్ట్రాలకు పోయినోళ్ళంతా మళ్ళా పట్నం చేరుతుర్రు. ఈ దెబ్బకు ఐ యామ్ బ్యాక్ అన్నట్టు ట్రాఫిక్ మళ్ళా చాలైంది. పొద్దుగాల డ్యూటీకనెళ్తే మధ్యాహ్నం షిఫ్ట్‌కి చేరిన ఆఫీస్ కంటే చూడుర్రి రద్దీ ఎట్లుందో ఇయ్యాల. అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఎవ్వలింటికాళ్ళు ఓటేస్తందుకు పోయినోళ్ళు మళ్ళా పట్నం బాట పట్టిర్రు. 3 దినాలు ఇండ్లకి చేరినోళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి పని ఒడసగొట్టుకుని మళ్ళా పనులకెళ్ళిర్రు. బతుకుతందుకు భాగ్యనగరం వచ్చినోళ్ళంతా అలా అమూల్యమైన ఓటు హక్కును వాడుకొని కైకి లెక్కేసరికి ఎట్లున్న ట్రాఫిక్ గట్లనే మోపైంది. పంతంగి టోల్ ప్లాజా కాడికెళ్లి షురూ చేస్తే హైదరాబాద్ మెట్రో దాకా ఎటు జూడు జనాలే. ఇది చూస్తుంటే వాయమ్మనే హైదరాబాద్ లో గింతమంది బతుకుతుర్రా అనిపిస్తుంది. ఏం పబ్లిక్ ఏడికెళ్ళి పుట్టుకొస్తురో ఏమో గాని పోయినోళ్ళంతా ఎవ్వల డ్యూటీల కాలెక్కిర్రు. బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లు, మెట్రోలు 3 రోజులు సూది కింద పడేసినా దొరికేటట్టు సందుండే. కానీ ఇయాల ఉష్క పోసిన రాలని మంది. ఇక మెట్రో పరిస్థితి అయితే మరీ ఘోరం ఉంది. ఊర్లకెళ్ళి వచ్చినోళ్ళు సీదా ఆఫీస్లకు వెళ్లేటందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కి దగ్గర పడుతున్న మెట్రో స్టేషన్ల కాడ ఆగి డ్యూటీలకు వెళ్లేసరికి దమ్మాడనంత మంది ఎక్కబట్టే ఒక్కో ట్రైన్ల పట్టకున్న కుక్కి ఉక్కి పోవట్టే దేవుడా. ఏం శరణో ఏం పాడో. అందుకే షిఫ్ట్లు మార్చి ఎక్కువ బండ్లు నడిపే ఆలోచన చేసింది మెట్రో యాజమాన్యం. ఇటు బస్సులు సుతా ఎక్కువనే నడుస్తున్నాయి పట్నంలా. ఇక మొత్తానికి పని మీద ఊర్లలోకి పోయినోళ్ళు మళ్ళా ఎక్కడోళ్ళు అక్కడ వచ్చేసి ఎవ్వల పనులు చేసుకుంటుర్రు. మామూలుగా క్రికెట్ మ్యాచ్లు టీవీలల్లా, ఫోన్లల్లో చూస్తారు అభిమానులు. ఇక కొంతమందికి క్రికెట్ అంటే మరీ పిచ్చుంటే పైసలు పెట్టి స్టేడియంలకు పోయి చూస్తారు. గిట్లనే గీ పొలగాడు సుత మ్యాచ్ చూస్తందుకు పోయి అడ్డంగా దొరికిపోయిండు. ఎందుకంటారా? మళ్ళా గిట్ల చేస్తే దొరకకపోతే ఇంకేమైతది? ఆగో పోలీస్ కాక గంతగనం గరమైతుండు ఏమాయనో అంటారా? మనోన్ షీట్కే పనులు గట్లున్నాయి. మళ్ళా గిట్లనే మ్యాచ్ చూస్తందుకు పోయినోడు ఉండక అడ్డంగా దొరికిపోయి మందిలి ఇజ్జత్ తీసుకుంటూ. ఈడెన్ గార్డెన్స్ లా ఆదివారం అయిన కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లా ఆట ఆడేటప్పుడు బాల్ వచ్చి తమ్ముని చేతిలో పడ్డది. మరి వచ్చిందేదో వచ్చింది, ఉల్టా ఇచ్చేయాలి కదా. అప్పటికే ఆడున్నోళ్ళు ఇచ్చేయని ఎంత మొత్తుకున్నా ఈయనకుట తీసి ప్యాంట్లు వేసుకుండు. ఏం బట్టే ఆడున్నోళ్ళు ఎవరో ఓర్వక పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి గిట్ల పొట్టు కొట్టి వసూలు చేసిర్రు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యేసరికి గిసోంటి ఎన్నిసార్లు గాలే, ఎంతమంది చేతులలో బాల్ వచ్చి వాడలే, దొరికినోళ్ళంతా గిట్లనే ఇచ్చేసిర్రా. పాపం గా పిల్లగాన్ని ఎందుకు గంతగనం కొడుతురు? గట్టిగా బెదిరిస్తే ఇయ్యడా? చేయవలసిన అవసరం ఏముంది? క్రికెట్ అంటే పాయరం ఉన్నోళ్ళు దానికి సంబంధించి ఏది దొరికినా ఎప్పటికీ గుర్తు లెక్క దాచి పెట్టుకుంటారు. గట్లనే తమ్ముడు సుత తీసుకుండేమో అనుకుంటా ఎన్కేసుకొస్తారు కొందరు డై హ్యాడ్ ఫ్యాన్స్. ఇంకొందరేమో దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనుకుంటా నీతి వాక్యాలు చెప్తుర్రు. ఏదైతేంది అడ్డంగా దొరికి తమ్ముని చెంపనైతే వలిగింది కదా. మీరు సుతా గిట్ల పోయినప్పుడు గిసొంటి కథలు పడి మందిల పతార పల్సగా చేసుకోకుర్రి. ఏమంటున్నాం?